జై శ్రీ సద్గురునాథ నమో నమః. మత్తాకొన కుక్కడమ అమ్మోడమ తర్వాత కుక్కడమ కూర్చోండి మనం చేస్తాడు కూర్చోండి కూర్చోండి అందులో కూర్చోండి కూర్చోండి మనం చేస్తాడు
చుట్టుపక్కల ప్రాంతాలటువంటి గురుకుల వాసులకు ఈ కార్యక్రమ పరిచయం కొత్త కాదు. ఎన్నో ఏళ్ళ నుంచి ఈ భజన కార్యక్రమ స్థలము జరగవలసినది. కాబట్టి ఈ మార్గం యొక్క మహాత్ములు, సద్గురువులు, వేదముట్లైనటువంటి శ్రీ హరిహర స్వామి గారు మరియు వారి శ్రీ శిష్యులైనటువంటి శ్రీ శ్రీముక్తి స్వామి గారు కలిసి ఈ యొక్క బ్రహ్మాండానికి, ఈ యొక్క జగత్తుకి జ్ఞానాన్ని దారవేశారు. ఎవరు గొప్ప అంటే ప్రత్యక్ష చెప్తున్నాం. ఈ జగత్తులో ఒకగా క్రిమికీటాలు, పచ్చపక్షాలు కలిసి ఉన్నటువంటి సూక్ష్మజీవులు అంటే 80 లక్షల జీవరాశి నుండి వాటిన గొప్ప మానవులని వీటన్నిటిలో ఆ పరమాత్ముడు ఆ రకంగా ఈ గ్రహమైంది ఆ పరమాత్మను పైనటువంటి ఒక మానవ జన్మ. అది ఒక జన్మం గొప్ప అంటే నరజన్మాన దుర్లభం. నరుడే నారాయణుడు, మానవుడే మానవుడని ఈ యొక్క కైతలు మనం ఊరికే విచారా కాకపోతే వెళ్ళిపోతే మళ్ళీ మళ్ళీ చిక్కదు, దొరకదు. అది ఒక జన్మ పావనం కావాలంటే మధ్యస్థుడి ఆ సత్తుల యొక్క సేవలో నిమగ్నమైనప్పుడే ఈ యొక్క జన్మను మానవుని మహాత్ములు, సద్గురువులు మరలా మనకి తెలియజేస్తున్నారు. సేవా చేసినా శరణుల కల్లను మరణములే ఆ మహాత్ములకు సన్నిధానంలో ప్రత్యేకించు పూజా కార్యక్రమం జరుగుతున్నది. పొద్దున సాయంకాలం అదేవిధంగా ఆ మాత ప్రమాణం కూడా రాత్రి కార్యక్రమం ఉద్యోగంగా జరుగుతుంది. ఇంకా సంవత్సరం ఒకసారి ఆరాధన కార్యక్రమంగా ఉద్యోగంగా జరుగుతున్నారు. ఎప్పుడు మాట్లాడారు సాగు కాలని ధన్యవాదాలు. మనం వివరాలని వేడుకుంటాము అంటే నువ్వు వేడుకున్నాము, ప్రార్థించాము. ఇంకా కావాలని దరిద్రాన్ని కోరుకుంటున్నాను. అది కాదు. వారి కారణంగా ధన్యవాదాలు. వారికి శివాజీ జరుగుతున్నారు, మరణం లేదుగా. మరణ భారత ముందే వరడు కాబట్టి ఈ యొక్క సత్తుల యొక్క సేవలో మీ యొక్క జన్మ పావన అవుతుంది. ఈ జన్మ ముక్తి మార్గం సాధ్యమైతే మహాత్ములు సత్తులకి తెలియజేస్తున్నారు. అది మన వాళ్ళ మాట కానిది గురి ఎందుకు ఆ సత్తులు ఏదైతావో ఈ జన్మే పావన అవుతుంది. ధన్యరాజే
పుణ్యాలి సాయకు గురుదులనవని పుణ్యేశ్వరి ఆనందేశ్వరి నీవు ధన్యరాజుని భగవంతు గురువిన కూడివి. ఆకు ఎంతగా ఆ తత్వ సేవ మన జన్మని భగవంతు గురి సాగర సంసార దాంట్లో ఈ ఒక భౌసాలను పడిపోతే సాధ్యమవుతుందా అని కొందరు సంస్థల్లో కొంచెం విడిచిపెట్టాలా ఇంట్లో ఉంటారా అని నేను విడిచిపెట్టినప్పుడు ఉంటాను. ఈ రకంగా ఎంత ఉపయోగించాలో అంత ఉపయోగిస్తాం. ఎంతైనా మనం పడిపోతే ఈ జగత్తుకి ఆ స్వామిని ప్రార్థన చేయకపోతే సాధ్యమవుతుందా? ఎన్నిటికీ సాధ్యం భగవంతుడు సాగర సంసార దాంట్లో ఆ రకంగా ఈ జగత్తు నుంచి ఆ స్వామిని తెలుసుకోవాలి. ఎవరు ద్వారా జగత్తు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, మళ్ళా ఎవరు లీనమైపోతున్నాం. ఎవరు ద్వారా వచ్చినామో ఆ స్వామి ద్వారా జగత్తు చేస్తున్నాం. కానీ ఇక్కడ మనం సాధ్యమైందా? వాడి యొక్క ఆశించే రెండు పోల్చండి ఆ సాధ్యం ఏమి ఇల్లి కిల్లవు ఇల్లి నీ చెరలో సలనమ్మల్లి కరియాసమ్ముఖదల్లి పంచద శిరవిల్ల పరియల్లి యాతక మానవ ಬಂದೆ ಗುರುಮಾತಿದು ಕೇಳೋ ಮುಂದೆ ಇರ ನಿಮ್ಮಲ್ಲಿಗೆ ಬಂದೆ ಒಬ್ಬ ನರ ನುಡಿದನು ಗುರು ಮುಂದೆ. జగత్తులో వెళ్ళి నీ చెరలో ఇది స్వస్థం ఉండి అప్పుడు ఉంది జాడ ఇది బాగుంది తొందరేమి ఆ స్వామి యొక్క ఆజ్ఞ అయితే ఒక క్షణంగా జరుగుతున్నదానికి ఆ రకంగా పూర్వాటి పుణ్యం ద్వారా మానవ జన్మను చూడు కాగా ఆ చేతిలో చేసి వెళ్ళిపోతే మరలా మనకు చిక్కలు దొరకరు. జన్మమోరా నరులకు వ్యర్థము జన్మమోరా వ్యర్థము జన్మమో అర్థము లేరునక కర్తులమనియే కాకుల చెల్లను వ్యర్థము జన్మమోరా నరులకు వ్యర్థము జన్మమోరా. పోతే మరలా ఇస్తుందా వ్యక్తం జన్మ వ్యక్తం జన్మ అర్థం లేక భక్తులమని కర్మలకు ఈ జస్సుని స్వామిని నువ్వు తెలుసుకుంటే ఏమైనా కూడా నీ యొక్క జన్మ పావుతుందా? స్వామి చూడని జన్మం వ్యర్థం భూమిపై పుట్టినంతే సార్థం. అమ్యాముదనసిన గురుదేవుల సేవకులు గౌరవజన స్వామి దర్శనవాసులు దియాని పెట్టుకొని జాడాలేగా జాడాలే వారి తోడా. ఆ రకంగా ముందుకు వెళ్తున్నాం, ముందుకు వెళ్తాం. ముఖ్యంగా అయిపోయినా మాకు జీవితం అని కొందరు సాక్షాలు చెప్తారు. ఎందుకు చెప్తున్నావు అంటే నువ్వు అంతవరకు ముందు స్వామి కలిసే వరకు వారి యొక్క విషయాన్ని తెలుసుకుంటా ఏమైనా గ్యారెంటీ ఉందా? కూర్చున్నామని మన ఇంటికి కావాలండి ఉపకరణాలు రెండు ఉన్నామండి ఉపయోగించి ఫ్యానో, టీవీయో, ఫ్రిడ్జో, మోటరు తెలుసుకుంటే ఆ యొక్క అవి యజమాని చెప్పారు. ఆ కంపెనీ గురించి ఒక సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు గ్యారెంటీ కలిసారు. అది ఏమైనా వ్యత్యాసం అయితే మళ్ళీ కొత్త వస్తువు ఇస్తాను. ఆరోగ్యం ఉందా? దొరుకుతుంది. మళ్ళీ దొరుకుతుంది. పునరుద్ధి కన్నా పునరుద్ధి మనం పుట్టిన చావు
వచ్చింది. మళ్ళీ మరలా మన జనం చుట్టూ దొరుకుతుంది. సాధ్యంగా మనకు పెద్దలు వెళ్ళిపోతున్నారు. మన సాధ్యం గారు మనం కూడా ఇప్పుడు సాధ్యంగా వారి యొక్క ఆజ్ఞ అంటే ఒక క్షణం గురించి క్షణము ఇవేంటి మనం ఎంత చెప్పుకున్నాం ఇంటికి నుంచి అంత సాధన వాడి ద్వారా ఆ పరమాత్మ ద్వారా ఈ యొక్క మానవ జన్మ ఇంకొంతగా ఆలోచన చేసుకుంటే నల్లవరం చూస్తారు. ఇది ఒక ఆయుష్ ధన్యం పెట్టారండి. కానీ మధ్యలోనే వ్యత్యాసం పోతున్నది. ధన్యం ఉంది అక్కడ వ్యత్యాసం ఇక్కడ వ్యత్యాసం ఎలాంటి చేపలు టీవీ చూస్తున్నాం. అది సహజం. ఎందుకంటే జనసంఖ్య పెరుగుతున్నది. లయం కావాల్సిందే. అట్లే ఉంటే సాధ్యంగా ఆ రకంగా ఆ ఉంటే సేవలో జనమే ముందు ముందంటే ముందు విభజన తెలుసుకో. ఈ జనము కూడా ఊరి ఆలోచన సత్తుని విభజన తెలుసుకో. ముందనే నువ్వు మర్చుకో. నువ్వు అనుకోరుకుంటావు లేని జనమనము మనాలు లేవు. మనాలు ఉంటే మనం ఏమైనా చేయగలం. మనము నిమిత్త మాత్రం మనము అనాధికారులు. ఈ సర్వ జగత్తు కింద అధికారులు వాడు అధికారి ఆధారితానే మొదలు తనే తడిగే అధికారి ఆధారితనే నిజమైతే మొదలాగి మొదలు కానీ పెరిగి కానీ ఆగి అను అనాధికారు నిమిత్త మాత్రం మన ద్వారా ఏమి గైలు జైలు కాకుండా మానవ ప్రయత్నం వస్తే ఫలాఫలితము మన ద్వారా ఏమన్నా ఓ పుల్ల నిర్మాణం సాధ్యం ఏమి నిర్మాణానికి ఆయన ఆకలిపోతే ఒక ఆకు కూడా పరమాత్మ నన్ను పంపించినావు, నన్ను రక్షణ చేయి. ఇది చేయకుండా సర్వ తప్పులు నన్ను మన్నించని వాళ్ళు వేడుకోవాలి. వాళ్ళు ప్రార్థించేలా మనం వేడుకో ప్రార్థించేది ఎక్కడికి ఎన్నడికి మెడుకులు చూస్తారు. ముఖము దీపితే మోక్షమన్నాది అప్పుడు
చేయాలా మనకే మోక్షం దొరుకుతుంది. వాళ్ళు ప్రార్థించేమో వేడుక మనకి ఎక్కడ దొరుకుతుంది? ముఖ్యమంత్రి ముఖ్యమైన పుస్తకంలో కరుణేమి ముఖ్యం చేయాలా. మనం ముఖ్యం చేయకపోతే అవన్నీ మనకు చిక్కలు దొరకదని మహాత్ములు సత్తులు ఉంటున్నారు వల్ల ఆ రకంగా ఉంది. అక్కడ పాపం ఎంతో పని ఉంటుంది. ఇంకా ఎంతో దూరం ఉంటారు, ఇంకా పిల్లలు పెట్టుకుంటారు. ఎప్పుడు ఓనం చేస్తుంది ఏమి అమ్మ అని ఎంత దూరం ఉండండి. ఎప్పుడు ఆ బిడ్డ అమ్మ ఓనం చేస్తుందో తక్షణమే వెళ్ళొస్తారు. ఇప్పుడు పరమాత్మ ఆత్మ కనెక్ట్ ఇస్తాను. మనం ఆ రకంగా ఎవరైనా స్వామి పరమాత్మని ప్రార్థన చేస్తున్నాం వస్తున్నామా? ఎందుకు నా ఆత్మాని సభ జరుగుతున్నది. నేను లేకపోతే ఏ పని జరగని దురాహంకారంతో కలుపుతున్నాడు మానవుడు. అదేది మూల కారణం. దాన్ని విడిచిపెట్టే కొరకే కోసం ఈ ఒక సత్సంగం ఈ ఒక గురుసంగం మనం కలిసి వెళ్తున్నాం. కానీ అది ఎన్ని రోజులు విడిచిపెట్టుమో అంతవరకు కూడా స్వామి విషయంలో తెలుసుకి సాధ్యం కాదని చెప్తున్నారు. నానందులను నాశక్రమో ఒక మౌనాధారణే అని అది అంత సులభంగా పోదు. అదంతా జరగకూడదు. ఇదేమో ఉన్నది జరగకూడదు. జాగ్రత్తగా సాధనము చేత సమకూర్చును. ప్రతినిత్యము సస్యములు కుసములు కలిసి వేసుకున్నప్పుడే అది ఉదయానికి ఊరికే దొరకని మాట జ్ఞానాన్ని మహాత్ములు సత్తులు మనకి దారబోతాడు. ఊరికి చిక్కిందా? ఓ వినాయక చిక్కిందా? ఓ వారం దొరికిందా? ఓ నెలకు దొరికిందా? ఒక సంవత్సరం దొరికిందా? 12 ఏళ్ళు సేవా చేసిన ఫలితం ఉంది. ఇప్పుడు మనం గంట కూర్చోలప్ప అంటే చిత్తాము సాధ్యముగా జనించేసు సద్గురు రాయ చిత్తాము సాధ్యముగా జనించేసు. ఆ చిత్తున్నది అప్పుడైనా ఇంకా ధైర్యం ఉన్నారు ఆ జీవితం. సత్యానం మనం ఎక్కడ చదువుతుందో అక్కడ జ్ఞానాన్ని చూడడానికి సాధ్యమవుతుంది. ఆ రకంగా మహత్తులు ఈ జ్ఞానాన్ని ఎవరు కొరకు దాని వచ్చారంటే మనం కొరకు. అన్యాక్రాంతంగా ఒక మానవుడు అర్థపతి పడిపోతున్నాడు. వీడి యొక్క సన్మార్గంలో దుర్మార్గం వాళ్ళ సొంతాన్ని కానీ వాళ్ళ ఇంకాన్ని కానీ వాళ్ళ కుటుంబానికి కానీ తీసుకున్నటువంటి ఏమి తీసుకోలేదు. వాళ్ళు అర్థం చేసినట్టు మహాగ్రంథం ఉంది. వారమాకు శరీరశక్తి మరియు పరతత్వ కాలం ఏదత్వం అంటే ఈ యొక్క ప్రపంచం యొక్క విషయాన్ని తెలియపరుస్తుంది. పరతత్వ కాయం ఈ యొక్క పరమాత్మ విషయాన్ని అంత గరిష్టంగా వాక్యం తెలియపరుస్తారు. చూడండి, వాక్యం తత్వం చదివితే 10 గంటలు కనిపిస్తుంది. ఎన్ని గ్రంథాలు ప్రచురణ చేశారు మహాత్ములు తత్వులు, ఎన్ని మహాత్ములు కలిసి వేస్తున్నారు. చెప్పేది చూడండి. అంత రాజుగా కూడా నా ద్వారా ప్రశ్న ఏంటి? నేను పలికినాడు ఎవరన్నా చూపిస్తాడా? ఆ గ్రంథంలో చెప్పేయండి. ఏం చూస్తున్నాడు? గురువు ఒక నామాన్ని చూపిస్తున్నాడు.
అన్ని స్వస్థపడిపోతాం. ఇప్పుడు మనం ఎవరు ఒప్పుకుంటామా? చెప్పుగా నాకినా ఘనమైనటువంటి నాకినా అదే మనం మూర్ఖతం. అదే ఒక జ్ఞానం ప్రతి రోజుల్లో ఉంటుంది అని అది తెలుసుకోవాలి. ఆ రకంగా ఆ మహాత్ముడు మన కొరికే ఈ జ్ఞానాన్ని దాడగలుగుతుంది. దాన్ని చుక్కి చూడాల. ఊరికి వస్తువులు పోతూ ఉంటే సంఘంలో కలుస్తున్నాం. కలిసే ఊరు కాదు, గ్రంథాలు ఆచారాలు పుస్తకాలు అప్పుడే ప్రతి గౌరవం ఊరికి వస్తుందంటే ఊరు ఎంత మార్గస్తులు ఇస్తుంటే ఊరంతా సుమారు 45 జనం సంతోషం. ఏమైనా కంప్లీట్ జరుగుతుందా? ప్రతినిధి చేసే తప్పం లేదు. ఏమో జరుగుతుంది కొంచెం మాత్రం. ఎందుకు చెప్తున్నావు అంటే ఇంత చేశాను కాబట్టి చేసుకుంటే వయస్సు ముందుకు కాదు. ఎంత సాధ్యమవుతుందో అంతసేపు స్వామి యొక్క నామస్మరణ చేసేదే మన అంత్యకాల రక్షకాలానికి అని ఇంటెలిజెంట్ వచ్చేది. అంతమించి ఏమి రాదు మన ఇంటెలిజెంట్. నాది నాది నాదని రయ్యంగా పొలంగా చూస్తున్నావు. ఏమన్నా సాధ్యంగా అన్ని ఇక్కడే చూసిపోతాయి. నాది నాదిగా మీకు నీదైన వస్తువుగా అందరూ ఇక్కడే వదిలిపోతుంది. లోపలికి నువ్వు మందు ఈ ఎంతకంటే ఎవరు పాటు ఏం లేదు. ఏం జీవసాగింది నువ్వు చేసినటువంటి సత్కార్యం సోమత్వ సేవలే ఈ హంతకాలం వర్తక కాలం నేను కాపాడిన సాధ్యమవుతుంది. కానీ నువ్వు నన్ను యొక్క ఇల్లు భూమి నిర్మాణాలు ఏమన్నా కాపాడి అన్నికే వదిలిపోతుంది. వెళ్ళిపోయేటందుకు ఏమైతే
అట్లయితే నీ పెట్టిన వాళ్ళు కూడా లేదు ఒక్కరు కూడా ఏ రకంగా స్వామి నీ కాలానికి లభించిందని వాడిని ముందు పెడితే అని రక్షణ వాడిని విడిచిపెడితే ఎట్లా జాగరం లేని మహాత్ములు ఆ రకంగా పూర్వ పుణ్యం ద్వారా ఈ యొక్క మానవ జన్మ మనకు లభించింది పూర్తి విధాలుగా ఆ జన్మ వెళ్ళిపోతే మరలా మనం చిక్కదు దొరకదు. ఆ రకంగా మనకి పరమాత్మను అన్ని రకంగా అనుకూలం చేస్తున్నాడు. ఈ యొక్క మానవునికి ఏం కావాలో సమయడానికి అన్ని నిర్మాణం చేస్తున్నాడు. ఈ జీవంతో పలుకటిని సాధ్యం కాదండి. పండ్లు ఫలాలు పుష్పాలు వృక్షంలో ఉన్నటువంటి ఫలాలు ఇస్తున్నాడండి. వృక్షంలో తీపు, వృక్షంలో పులుపు, వృక్షంలో కార్కోటి విషయము ఊహలు మనం ఆ పరమాత్మ వృక్షానికి ఒక రకమైనటువంటి వస్తువుని కుట్టిస్తున్నాడా? అన్ని వృక్షానికి ఒక రకంగా వస్తువు వస్తుంది. స్వామి నిర్మాణం పరిష్కారం లేదు. మనం నిర్మాణం సాధ్యమవుతుందా? ఇంతలా నిర్మాణమైనటువంటి స్వామిని ఈ జీవులతో పలుకలప అంటే ఈ క్షోభ గురించి మనం ఏం చెప్తున్నాడు? నాకు టైం లేదు, తీసుకొచ్చలేదు, సమయం లేదు. ఎప్పుడు దొరుకుతుంది సమయం? టైం చెప్పొచ్చు. లాంటి సంతకాలు చూసుకునేవాడి అప్పుడు 1 2 కూర్చుంటే లేదని కాదు, సాధ్యం కాదు. లేస్తే కూర్చుంటే లేదని సాధ్యం కాదు. ఆ రకంగా ఒక సంవత్సరానికి 365 దినాలు ఉండవు. అదే రోగానికి మొదలుగా గౌరవనాయకులు చెప్తున్నాడు. పెద్దలు 20 బడ్జెట్ మరలా బడ్జెట్ ఫస్ట్ ఒక పెద్దప్పుడు మనము దాన్ని వంచేవుగా అన్న పెద్దలు వంచి ఎట్లా ఉంటున్నాడు. పెద్దలు మానవుడిగా ఉంటే సాధ్యమవుతుందా? ఆ రకంగా మన సంఘంలో చేరప్ప అంటే ఏముంటారు? ధన్యుండి ఇప్పుడైతే నా వయసు 2 ఉంది, అప్పుడు కలుస్తాం, వేస్తాం. దీనికి వయసు విధి ఏం లేదండి. స్వామి యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే దీనికి వయసు ఏం లేదు, విధి లేదు. ఆ రకంగా ఇప్పుడు అప్పుడిప్పుడే ఇప్పుడే స్వామి చూడండి ఎందుకు గురి యొక్క సింహాన్ని పాలన చేసుకుని మహాత్ములు శస్త్రుల నుంచి తెలియపరచుకోవాలి. ఆ రకంగా ఇంతంత రక్షణ చేసినటువంటి స్వామిను ఈ జీవులతో పలుకోకపోతే మన జీవనం ఎన్నిటికీ భావం ఉండాలి. ఈ జగత్తులన్నింటినీ గొప్పంటే స్వామి సేవ తెలుసుకోవాలి. ఇక్కడ మేము తెలుసుకోవాలంటే ఆ మహాత్ముల శివాలయం పొద్దు ఆ ఇతర స్థానంలో లేని కాకపోతే మనం ఎవరు మీరెవరు సాధ్యముందా? ఆ రకంగా ఆ మహాత్ములు ఇంత జ్ఞానాన్ని దాగబోతున్నట్టు వారి యొక్క అడుగులో వాళ్ళకి మనసు పోతే మనసును పాల్గొంటుంది. ఎక్కడికి తెలియవచ్చు ఇంకా ఏ రకమైన కార్యక్రమం ఇంకోటి అన్న ఊళ్ళో గ్రామంలో ఏమో ఇంచేపు మాట్లాడిన మీ యొక్క సభలో ఈ సభలో ఉన్నటువంటి అన్నవాళ్ళ ఫోన్లు ఎన్నో ఏంటి సేవ చేసినటువంటి సభ్యులు గారు, మహాత్ములు గారు, వారి ముందు మేము మాట్లాడుతున్నాం అంటే అతనికి కనిష్టమైనటువంటి వారు ఏమో మీకోటి పెద్దల వారు మాట్లాడే మీ ముందు పెట్టుకున్నాం. కానీ ఇది మా వాక్ కాదు, ఇది బ్రహ్మవాక్. ఎందుకంటే ఈ యొక్క మహాత్ములే ఈ యొక్క మహాత్ములు చెప్తున్నారు. నా ద్వారా జరిగేది పరమాత్మ వాణి ద్వారా జీవితమైనది. బ్రహ్మవాక్యమే బ్రహ్మవాక్యే బ్రహ్మను మీరేక నిమ్మకమానవే. అట్లా మహాత్ములే భక్తులే ఆ రకంగా పలికినప్పుడు వారి యొక్క వారిని కూడా ఒక అనుమానం సమానమైనటువంటి వారిని తెలియపరుస్తూ అదే రకంగా సహజ సజ్జన మనసు కలిగితే సర్వేశ
సమర్థులుగా సామర్థ్యంతో అనాత్మతో మనం ఉంటే మనకి రక్షణ ఉంటుంది. సాధువుకి రక్షణ మనసు మీద కలిగి ఉంటుంది. సర్వేశ్వరుడు ఈ సర్వశక్తులుగా అధికారస్తు ఒక్కడే ఎవరు? ఆ పరమాత్మ ఏమో కావాలంటే ఈ మనుషుల యొక్క సత్యం యొక్క విషయంలో నిమగ్నమైనప్పుడే మనకి ఆ దావదత్తులను మహాత్ములు సత్యం నుంచి భారతగా ఆ మహాత్ములు చెప్పినటువంటి మార్గదర్శనంలో వాళ్ళు చెప్పినటువంటి అడుగుదారు ఎదుర్కొంటే మన దేవుని పావన వైద్యులను ఎందుకు తెలియపరుస్తూ ఈ యొక్క సదాపాఠాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇతరపల్లి గురుకుల వార్తలకు మరియు చుట్టుపక్కలటువంటి భక్తాలకు ఆ పరమాత్ముడు ఆవుల ఆరాధ్యాన్ని ప్రసాద్యాన్ని చెప్తూ ఈ యొక్క ప్రసంగాన్ని తీసుకున్నాం.